నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నీ ఫోన్ అంటే కొంచెం డౌన్ చేయ అన్న. ఓకేనా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్, మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్న. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. వెళ్ళినాం, వాళ్ళు పంపించేసారు, వచ్చేసినాం, అంతే. సో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది. సో ఏదో జరుగుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి. కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి, నేను అంతకుముందు ఆడిన దానికి, నువ్వు వెళ్ళావు నేను వెళ్తున్నా, నాకు అర్థమైపోయింది. సో వదిలేయండ్రా అని చెప్పినా, బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు. సో ఉన్నది 3 వారాలే కానీ చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ ఉంది. వెళ్ళినందుకు తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి. పదాలు రాంగ్ ఉన్నాయి, ఆబ్వియస్లీ నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తారని అయితే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడాలన్నారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ ది వాటర్. లేదు అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన 2-3 నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా, మరి మీకు అది ఎంత ప్లే చేసిరో లేదో నాకు తెలియదు కానీ, పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే, మంచిగున్నా, వద్దే చాయ్ పెట్టిందా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాన్ని ఒక క్యారెక్టర్ లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారో ఎన్ని ప్లేలో మనకు తెలియదు కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తా ఉంటే మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతలేంట్రా, బిగ్ బాస్ మనిషి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతా ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా? గేమ్ రూల్స్, గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటుండే. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చాలా మంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్ లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉండే. తర్వాతకి వెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఇదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మాట్లాడు. ఎందుకంటే ఉండలేము 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్ గా బతకడం అనేది. సో డెఫినెట్ గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. తెలియదన్నా, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చినా కూడా నాతో మాట్లాడేది వాళ్ళు. బయటకు నేను ఫస్ట్ రాగానే, నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించిన జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే, నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు. కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో, వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గాడు వాళ్ళే మాట్లాడింది మీరు చూస్తుంటే. అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాలు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయికో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, ఆయన సీజన్ అంతా అట్లే ఉండిపోయింది పాపం. సో ఎవడు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయింది అనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండే. సో దానివల్ల తీసేసారంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే చెప్పిన, ఆడియన్స్ కి నచ్చిన రోజు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో, నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి. చేయలేదు. అవును. నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్ గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు
ఎందుకు నాకు అనిపించిందంటే ఫస్ట్ డే వన్ నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ కాదు, ఒక్క నిమిషం, సెకండ్ వీక్ లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, ఆ, నీ నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్ వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్ లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్ కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తా, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తా, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్ కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్న హౌస్ కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్ కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్ లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్ కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉంటాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్ని అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింక్ అప్ అయినాయి. ఇంకోటి, ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో, నాకు కొన్ని వాటర్ ఉన్నాయి అన్న, దాంట్లో 80% మేము జోక్ గా మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్ గా మాట్లాడినా. దాని పక్కన మిగతా జోక్ గా మాట్లాడినవన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ జోక్ గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పా, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ, వాళ్ళు ఇంకా టూ మచ్ గా మాట్లాడారు. నేనన్నా మజాక్ లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది 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 నేను అన్నా కదా. దానికంటే ముందు డే వన్ నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ వెళ్ళేసారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది ఇక లైట్ అన్న దానికి. ఇక ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ. థ్యాంక్ యూ. అయి ఉండొచ్చు, కానీ నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 monthsే కాదు, మొత్తం త్రూ అవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్ గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు ముద్దు చెయ్యి కాలు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ ని మధ్యలాగా నేను హౌస్కి వచ్చిన. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు? సో డెఫినెట్ గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్ గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెండ్ చేసిందంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడు నా పంటరా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఉంటాయేమో, అండ్ ఇంకోటి, ఆ టాస్క్ 2 రోజులు అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్ గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయినా.